హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ క్లాస్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే చూసాం కదా. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంది, అంటే మీడియం అంటే ఏంది, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. సో ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. అంటే లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్తే అది బెండ్ అయ్యి డైరెక్షన్ మార్చుకొని వెళ్తుంది అని మనం చూసాం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఆ రిఫ్రాక్షన్లో 3 కండిషన్స్ ఉన్నాయి. లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళినప్పుడు ఎలా అది బెండ్ అవుతుందో చూడాలి. కండిషన్స్ ఇన్ రిఫ్రాక్షన్ లేదా కేసెస్ ఇన్ రిఫ్రాక్షన్. కొన్ని కేసెస్, దాంతో కేస్ 1. ఆ కేస్ 1 ఏదంటే ద లైట్ రే ఈస్ పాసింగ్ rarer medium to denser medium వెళ్తే ఎలా ఉంటుంది, లైట్ రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు ఎలా. ఓకే, సేమ్ మళ్ళీ ఇంటర్ఫేస్ తీసుకున్నాము. ఎం డాష్ ఇస్ ద ఇంటర్ఫేస్. ఇక్కడ నార్మల్ లైన్ ఎన్ డాష్ ఇస్ ద నార్మల్. హియర్ ఇట్ ఈస్ ఎ రేరర్ మీడియం. ఈ మీడియం అంటే ఇంటర్ఫేస్ కు అబోవ్ మీడియం రేరర్ మీడియం, ఇంటర్ఫేస్ కు బిలో మీడియం డెన్సర్ మీడియం. ఓకే, డెన్సర్ మీడియం. లైట్ ఏమవుతుంది, రేరర్ టు డెన్సర్ కి ట్రావెల్ అయ్యింది. అంటే ఇలా ట్రావెల్, లైట్ ఇలా ట్రావెల్ అయ్యింది. సో యాక్చువల్గా ఇది ఎలా వెళ్ళాలి, స్ట్రైట్ గా ఇలా వెళ్ళిపోవాలి. బట్ రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళగానే స్పీడ్ ఏమైపోవాలి, తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ ఉంటే దీంతో తక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. లైట్ ఇలా వెళ్ళాల్సింది ఎలా బెండ్ అయింది, ఇలా బెండ్ అయింది. లైట్ రే ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఇలా వెళ్ళాల్సింది ఇటువైపు, ఇట్లా బెండ్ అయింది. కాబట్టి ఎలా బెండ్ అవుతుంది, లైట్ ట్రావెల్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం, ద రిఫ్రాక్ట్ లైట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ లైట్. Let speed of light in the rarer medium is v1. Speed of light denser medium in denser medium is v2. Here the angle of incident is I, angle of refraction is r. Angle of incident is I, angle of refraction is r. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు లైట్ ఎలా బెండ్ అయింది, ఫస్ట్ అది రాయాలి. ఫస్ట్ కేసు, ద లైట్ బెండ్స్, ద రిఫ్రాక్టెడ్ రే bends towards the normal. వై బెండ్ అయింది కదా ఇట్లా. నెక్స్ట్ స్పీడ్స్ కంపేర్ చేయండి. రేరర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది, డెన్సర్ మీడియంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి v1 is greater than v2. ఓకే, v1 is greater than v2. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్స్ ని కంపేర్ చేయండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ గ్రేటర్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ గ్రేటర్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంటే గ్రేటర్, ఎందుకంటే లైట్ ఇలా బెండ్ అయిపోయింది. నార్మల్ కి రిఫ్రాక్టివ్ లైట్ కి మధ్య యాంగిల్, లైట్ బెండ్ అయినప్పుడు వాటి మధ్య యాంగిల్ ఏమైంది, తగ్గిపోతుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. Angle of incident is greater than angle of refraction. ఇది కండిషన్స్, రైట్. ఇంకొకటి నెక్స్ట్ కండిషన్, సెకండ్ కేస్ 2. రివర్స్ లో ద లైట్ రే travel from denser medium to rarer medium అయితే ఏమవుతుందో చూడు. ఓకే, రేరర్ మీడియం. మళ్ళీ ఏం తీసుకోవాలి, ఇంటర్ఫేస్. ఓకే, నార్మల్ లైన్, ఇదంతా నార్మల్. ఎన్ డాష్ ఇస్ ద నార్మల్, ఎం డాష్ ఇస్ ద ఇంటర్ఫేస్. ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. లైట్ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళాలి. సో లైట్ ఎలా వెళ్తుంది, డెన్సర్ టు రేరర్కి వెళ్ళింది, ఇలా వెళ్ళింది. సో ఇప్పుడు చూడండి,
డెన్సర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ, రేరర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవ్వాలా ఎక్కువగా ఉంటారు. అంటే ఇప్పుడు లైట్ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళగానే దాని స్పీడ్ ఏమైపోతుంది, ఇంకా నార్మల్కి వచ్చేస్తుంది. ఎట్లా 3 × 10⁸ వచ్చేస్తుంది. కాబట్టి యాక్చువల్గా ఇది ఎలా వెళ్ళాలి, ఇంతే స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి. అంటే ఇంతే స్పీడ్తో వెళ్తే ఇంత స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి. స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అంటే నార్మల్ ఇక్కడ ఉంటే నార్మల్ నుంచి అవే ఫ్రమ్ గా బెండ్ అయ్యింది. ఓకే, లైట్ ఇట్లా ఇలా వెళ్ళాలి, బట్ స్పీడ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్ నుంచి దూరంగా బెండ్ అయ్యి ఇలా మూవ్ అవుతాం. ఓకే, హియర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ I, హియర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ R. ఓకేనా, యాంగిల్ దీనికి కాదు, నార్మల్ కి రిఫ్రాక్టివ్ లైట్ రేకి మధ్య యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. సో లైట్ ఎలా బెండ్ అయింది, ద రిఫ్రాక్టెడ్ రే bends away from the normal. Okay, here in the denser medium speed of light is v1 అంటారు, in the rarer medium speed of light is v2. అప్పుడు యాంగిల్స్ స్పీడ్స్ ని కంపేర్ చేయండి, v1 v2, విచ్ స్పీడ్ ఇస్ గ్రేటర్, రేరర్ మీడియం లో ఉండే స్పీడ్ గ్రేటర్ గా ఉంటుంది. కాబట్టి v2 is greater than v1, రైట్, v2 is greater than v1. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాంగిల్స్ ని కంపేర్ చేయండి, నార్మల్ నుంచి దూరంగా బెండ్ అయిందంటే రిఫ్రాక్షన్ కదా గ్రేటర్ గా ఉండేది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ గ్రేటర్ కంపేర్డ్ విత్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. దట్ ఈస్ ద 2 కేసెస్. ఓకే, ఇప్పుడు లైట్ రేరర్ నుంచి డెన్సర్ లేదా డెన్సర్ టు రేరర్ వెళ్ళేటప్పుడు స్ట్రైట్ గా నార్మల్ లైన్ పైన వస్తే ఏమవుతుందో చూద్దాం. లైట్ రే ఈస్ పాసింగ్ అలాంగ్ ద నార్మల్ పైన వస్తుంది. అంటే ఇది నార్మల్ అనుకో, దాని మీదనే వస్తుంది లైట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇది ఇంటర్ఫేస్, m dash is the interface. Okay, so this is the normal line, n dash is the normal. ఇది rarer, ఇది denser. ఓకే, డెన్సర్ మీడియం ఇలా ఉంది. ఇప్పుడు ఏమంటున్నాము, లైట్ either it is travel from rarer to denser or denser to rarer, ఎలాగైనా పోండి, బట్ దేని మీద వెళ్ళాలంట, అలాంగ్ ద నార్మల్ అంట. అంటే లైట్ నార్మల్ లైన్ పైనే వెళ్తుంది. లైట్ నార్మల్ లైన్ పైనే వెళ్తున్నప్పుడు రిఫ్రాక్షన్ జరగదు. స్ట్రైట్ గా నార్మల్ మీద వెళ్ళినప్పుడు అది ఏ మీడియం నుంచి ఏ మీడియం కన్నా వెళ్ళండి, ఎలా స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు అది స్ట్రైట్ గానే వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ కానీ స్ట్రైట్ లైనే, బట్ కొంత యాంగిల్ తో ఉంది నార్మల్ తో. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమైనట్టు 0, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమైంది 0, 2 యాంగిల్స్ 0 అయిపోయాయి. అంటే లైట్ ఈ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా పడింది. లైట్ పర్పెండిక్యులర్ గా వెళ్ళినప్పుడు అది డివియేషన్ జరగదు, రిఫ్రాక్షన్ జరగదు, స్ట్రైట్ లైన్ లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో దేర్ ఇస్ నో డివియేషన్. ఓకేనా, సో దిస్ ఇస్ ద 3 కండిషన్స్ ఇన్ ద refraction, right? Okay, note చేసుకుందాం.